నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం కదా చీరలు. ఆ సమర్పించిన చీరలు మనం కట్టుకోవచ్చా? లేదా వేరే వారికైనా పెట్టొచ్చా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మవారికి మనము సమర్పిస్తూ ఉంటాము చీరలు. ఆ చీరలను మళ్ళీ మామూలుగా ప్రజానీకం తీసుకొని కట్టుకోవచ్చా? అంతే కదా తల్లి ప్రశ్న. అంతే గురుగారు. మనము పెద్దవాళ్ళు పిల్లలు కట్టుకోవచ్చా ఇంట్లో అని. అయినా దేవుడికి పెట్టుకుంటాం కదా చీరలు, అలా అవును. కూడా. అవును. సరే. ఉమ్. మామూలుగా అమ్మవారికి మొక్కుబడిగా మనము అమ్మవారికి ఒడిబియ్యం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. చీర, పసుపు కుంకుమ, గాజులు, బియ్యము, ఎండు కొబ్బరి గిన్నెలు, తర్వాత ఖర్జూర పళ్ళు, పసుపు కొమ్మలు, ఒక్కలు, చెవ్వాకు, ఇలా లక్షణకరమైనటువంటివి అన్నీ కూడా తీసుకొని, గాజులు అలా ఇవన్నీ కూడా తీసుకుని అమ్మవారికి సమర్పించుకోవటం అనేటువంటిది ఒక ఆనవాయితీ. ఎందుకు అమ్మవారికి ఎందుకు ఇస్తున్నాం అంటే, లోకాన్నంతా కూడా సుఖ సంతోషాలతో ఉంచగలిగేటువంటి అమ్మవారు మన మీద శాంత స్వరూపిణిగా మనల్ని అనుగ్రహించాలి అనేటువంటి కోరికతో మనం ఒక మొక్కు, మనకి ఈ పని జరిగితే నేను అమ్మవారికి ఇది ఇస్తాను, మాకు ఈ మేలు జరిగితే అమ్మవారికి ఒడిబియ్యం పెడతాము అని మొక్కుబడిగా మనం అనుకొని మన పనులు జరుపుకొని అమ్మవారికి పెడుతూ ఉంటాం. అలాగే మామూలుగా కూడా ఎంతోమంది మొక్కుబడి లేకపోయినా అమ్మవారికి చీరలు ఇస్తాము, మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో విగ్రహాలకు చీరలు ఇవ్వటం చేయడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి విగ్రహం ఆ విగ్రహాలకు కట్టిస్తారు అర్చక స్వాములు మామూలుగా. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇస్తుంటారు కదా. ప్రపంచంలో ఒకరే కాదు కదా, సర్వమానవాళి ఎవరో వాళ్ళ చేతనైనటువంటివన్నీ ఇస్తుంటారు. ఇవన్నీ ఇచ్చినవన్నీ ఏం చేస్తారు వాళ్ళు? ఇన్ని చీరలని ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు అమ్మవారు కట్టించిన తర్వాత, అమ్మవారికి కట్టించిన తర్వాత అది అమ్మవారి ప్రసాదముగా భావిస్తాం. మనము ఇంట్లో చేసేటువంటి నివేదనే అయినా కూడా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో అమ్మవారికి నివేదన చేసిన తర్వాత అది మనకు ప్రసాదముగా మారుతుంది. కాబట్టే మనము దేవాలయాల్లో ప్రసాదం తీసుకున్నాను అని చెప్తున్నాం. ఇంట్లో చేసిన పులిహోర మేము తిన్నాం, అక్కడే పొంగల్ తిన్నాం అని అనడానికి లేదు. ఎప్పుడైతే అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి నివేదన చేసినామో అది అమ్మవారి ప్రసాదముగా మారుతుంది. అది దాన్ని ప్రసాదముగా స్వీకరిస్తున్నాము. అట్లాగే మనం ఈ చీరలు అవి కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారి ప్రసాదముగా తీసుకున్నటువంటి ఈ చీరలను మనము అమ్మవారిది కదా, ఇంట్లో ఉంటే మంచిది అనే భావంతో తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఎప్పుడు కట్టుకుంటే పుణ్యప్రదం, ఏం చేస్తే పుణ్యం మనకు వస్తుంది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఏం చేస్తే వస్తుంది? మనం కట్టుకుంటే పుణ్యం వస్తుందా? కాదు. అంటే మనం ఎప్పుడు దాన్ని మనం ఇది చేసుకోవాలి అంటే అమ్మవారిది తెచ్చి అలా ఇంట్లో మన బీరువా లాంటివి ఉంటాయి, ధనము పెట్టుకునేటువంటి బీరువాలు లాంటివి ఉంటాయి. ఆ బీరువా లాంటి దాంట్లో గనక ఆ అమ్మవారి వస్త్రము గనక మనం పెట్టుకున్నాము అంటే మనకు విపరీతమైనటువంటి కొత్త గుడ్డలు వస్తాయి, ధనము పెరుగుతుంది గాక. సరే, మనము కట్టుకోవాలి అనుకున్నారు. ఎప్పుడు కట్టుకోవాలి? అది ఏ సందర్భంలో కట్టుకోవాలి? అమ్మవారిది కదా, నేను కట్టుకొని సినిమాకు పోతాను, నేను కట్టుకొని వేరే ఏదో ఇంకో చోటికి గుడికి పోతాను చేస్తాను అంటే ఉపయోగం లేదు. అలా చేయకూడదు. అమ్మవారి వస్త్రము కాబట్టి అమ్మవారి వస్త్రము మన ఇంట్లో ఏదైనా ఒక పండుగ ఇది వచ్చినప్పుడు ఆ పండుగకు అమ్మవారికి మళ్ళా మనము నివేదన చేయడం కోసము మడితో నివేదన చేయడానికి అది కట్టుకొని చేయొచ్చు. అది మళ్ళీ జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాల్సినటువంటిది.
శుభ్రం చేసి దాన్ని ఆ పూజ చేసుకునే సమయంలో కానీ, ఆ పండుగ ఆ రోజు కానీ. పండుగ రోజు పూజ చేసుకునేటువంటి సమయము కానీ అమ్మవారికి పూజ చేసుకుంటుండే సమయంలో మాత్రమే కట్టుకొని దాన్ని మళ్ళీ లోపల ఉతికేసి జాగ్రత్తగా ఒకసారి కట్టుకున్న తర్వాత ఉతుక్కోవడం సహజం. హ్మ్. ఉతికేసి దాన్ని జాగ్రత్తగా మళ్ళీ లోపల పెట్టుకోవడం అనేటువంటిది పద్ధతి. హ్మ్. అంతేగాని ఎలా పడితే అలా నేను అమ్మవారిది నాకు చాలా సంతోషం కట్టుకున్నాము మేము తిరుగుతున్నాము అంటే ఎలా అంటే అలా తిరగటానికి అవకాశం లేదు. హ్మ్. అట్లా చెయ్యకూడదు. హ్మ్. అమ్మవారి వస్త్రం అది. మనం ఇచ్చిందే కావచ్చు, మనం ఇచ్చింది కావచ్చు. హ్మ్. కానీ అది ఇప్పుడు మనం కళ్ళకద్దుకొని ప్రసాదం అని తింటాం. ఇంట్లో చేసినటువంటి తిండిని మామూలుగా ఇంట్లో చేసిన తిండిని కూడా ఓసారి కళ్ళకద్దుకొని తినాలి. హ్మ్. అన్నం పరబ్రహ్మ స్వరూపమని. హ్మ్. కానీ అక్కడ అక్కడ మామూలు ఎప్పుడైతే దేవాలయంలో నివేదన చేసి ప్రసాదముగా ఇస్తామో దాన్ని కింద పడేయకుండా చాలా జాగ్రత్తగా కళ్ళకద్దుకొని తింటాం. హ్మ్. మరి చేసిందే కదా! ఎవరు చేయందేం పైనుంచి ఊడిపడలేదు కదా! హ్మ్. ఒక అరటిపండు ఇస్తాము. హ్మ్. అరటిపండు వాడి దగ్గర గెల కొనుక్కొని ఉంటాము. మనం తీసుకుపోయి ఇస్తాము. ఇచ్చిన తర్వాత దాన్ని ప్రోక్షణ చేసి సత్యం వర్తేన పరిశిచ్చామి అని మంత్రం చెప్పి కాస్త నివేదన చేసిన తర్వాత పండిస్తే కళ్ళకద్దుకొని ప్రసాదముగా ఒలుచుకొని తింటున్నాడా? హ్మ్. అరటిపండు అమ్మే బండివాని దగ్గర పోయి ప్రసాదంగా కళ్ళకద్దుకొని తింటాడా? తినడు. కానీ అక్కడ పండుగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రసాదం ప్రసాదం అవుతుంది. అవుతుంది. అదే గదా గొప్పతనం. ఆ గర్భగుడి యొక్క గొప్పతనం అది. హ్మ్. అమ్మవారి సన్నిధి యొక్క గొప్పతనం అది. గొప్పతనం. ఆ పవిత్రత అటువంటిది. హ్మ్. ఎటువంటిదైనా అందుకనే మనము ఎప్పుడూ గూడా మనం ఎప్పుడు ఎట్లా ప్రక్షాళన అవుతాము అంటే, గంగాదేవిలో మనం ఎప్పుడైతే మునుగుతామో, హ్మ్. నదీ స్నానం ఎప్పుడైతే చేస్తామో, మనము పవిత్రులమవుతాము. గోమాతను ఎప్పుడైతే తాకుతామో, మనము పవిత్రులమవుతాము. హ్మ్. ఆవు పంచితము పంచితం ఎప్పుడైతే నెత్తిన చల్లుకుంటామో మనము పరమ శుద్ధులమవుతాము. హ్మ్. ఇవి మనకు నేర్పిస్తూ ఉండేటువంటిది సాంప్రదాయం. తొమలపాకులను ఎప్పుడైతే తాకుతామో తొమలపాకులకు అపవిత్రత అనేటువంటిది లేదు. హ్మ్. వాటికి లేదు. తొమలపాకులను ఎప్పుడైతే తాకుతామో మనకు పవిత్రత అనేది ఏర్పడుతుంది. హ్మ్. మనం శుద్ధులమవుతాం. ఇలాంటివి ఉన్నాయి వరుసగా చెప్పుకుంటూ పోతే తల్లి. హ్మ్. అందువలన ఇగో ఇది దీని యొక్క సారాంశము అని తెలియజేస్తుంది. ధన్యవాదాలు గురువుగారు.